కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును దారునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు వానమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నువ్వు భయపడుకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నువ్వు కళ్ళారు చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అడుగుదెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుకొని అతను తప్పించెదను. అతడు నా నామం ఎరిగిన వాడు కనుకొని అతను గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగానే అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో అతనికి తోడే ఉండేదను. అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.